నీకు వందనాలు ఇదిగో తండ్రి, నాయన తండ్రి, ఈ యొక్క నాయన స్పై వెన్స్‌డేలో నాయన తండ్రి, ఈ యొక్క నాయన తండ్రి ఇస్కరియోతు యోధ నాయన తండ్రి మిమ్మలను నాయన తండ్రి కేవలం 30 వెండి నాణాలకే నాయన తండ్రి అమ్మివేశాడు ప్రభువా. నీతో సహవాసం చేసి కూడా నాయన తండ్రి నిన్ను అమ్మివేశాడు ప్రభువా. మా జీవితాల్లో అలా లేకుండా నాయన ప్రభువా కేవలము నాయన తండ్రికి ఇష్టలుగా నాయన ఈ లోకంలో జీవించగలుగుటకు సహాయం దయచేయండి నాయన. ఇదిగో తండ్రి, నీ బలిపీఠం నుంచి జాలువారబోతున్న నాయన తండ్రి నీ యొక్క వాక్యాని కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా నాయన. ఇదిగో ప్రభా, నీ దాసుని నోట నుండి వచ్చి నీ మాటలను నాయన మేము గ్రహించటానికి కృప చూపించమని. శారీరకంగా వేరు వేరు ప్రదేశాల్లో మేము ఉన్నాం కానీ ఆత్మలో మా ఆయన తండ్రి ఒక కుటుంబముగా నీకు సమీపముగా వస్తా ఉన్నాం ప్రభా. నాయన మీరే వాక్యపు జల్లులు మా మీద కురిపింప చేసి ఆశీర్వాదము దయచేయండి. సరిచేయి వాక్యం ద్వారా మాట్లాడండి నాయన తండ్రి. బుద్ధి విజ్ఞానాలు దయచేసి నీ వాక్యం ద్వారా కంఫర్టింగ్ వర్డ్ ద్వారా నాయన తండ్రి మాతో ముచ్చటించమని నాయన. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నీ దాసుని నాయన తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఏసే శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరితో ఉన్నానండి. దాన్ని చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుక సురక్షితముగా తెచ్చిన ఆ కృపే పరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మరి దయచేసి అందరం మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. ప్రేమతో అన్న ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. వినిపిస్తుంది కదమ్మా? వాయిస్ అందరికి వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది అన్న. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి జాన్సన్ చెప్పినట్లుగా ప్రార్థన కూడా మన స్తుతి ఆరాధన కూడా చేశాము. ఏంటంటే 3 months దేవుడు మనల్ని ఈ క్రొత్త సంవత్సరంలో కాపాడి 4వ నెలలో ప్రవేశపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి ఒక టాపిక్ మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం కదా, యేసుక్రీస్తు రక్తము, ప్యూరిటాన్స్ అనే ఆ యొక్క భక్తుల జీవితంలో, వారి భక్తిలో ఏ విధంగా యేసుక్రీస్తు రక్తం ఎటువంటి పాత్రని వారు ఆ యొక్క యేసుక్రీస్తు రక్తం విషయంలో వారి భక్తికి ఏ విధంగా యేసయ్య రక్తాన్ని వారు చూశారు, అనుభవించారు, నమ్మారు, దాని గురించి వాళ్ళు వాళ్ళ భక్తిలో యేసయ్య రక్తం యొక్క పాత్ర ఏంటి అన్న విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ప్రారంభించాం గడిచిన 2 వారాలుగా. లాస్ట్ సండేన మరి నేను షేర్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఆ ఫౌండేషన్ మనకి వేయాలని చిన్న చాదస్తంతో కూడా మాట్లాడేనేమో అనిపించింది, కానీ మీకు తెలిసిన విషయాలే మరొకసారి వినయంగా జ్ఞాపకం చేశాను. మరి అలాగే ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యాక్చువల్ కంటెంట్లోకి వెళ్దాం. ఈ యొక్క బుక్ పేరు నేను మీకు తెలియజేసినట్లుగా కిండిల్ వర్షన్లో ఉంటుంది, ఎలక్ట్రానిక్ వర్షన్లో కిండిల్. ఏ ప్యూరిటాన్ థియాలజీ. నేను గ్రూప్లో కూడా పెట్టినట్టున్నాను ఈ బుక్ యొక్క బుక్ గురించి. ఏ ప్యూరిటాన్ థియాలజీ, డాక్ట్రిన్ ఫర్ లైఫ్, జోయల్ ఆర్ బీక్ అండ్ మార్క్ జోన్స్ అనే రచయితలు ఇద్దరు కలిసి రాసిన గ్రంథం. ఈ ప్యూరిటాన్ థియాలజీ అనే గ్రంథంలో ఒక అధ్యాయం ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద పైటీ ఆఫ్ ప్యూరిటాన్స్. మరి ఈ ప్యూరిటాన్స్ ఎవరు
అన్నది కూడా మనం చూసుకున్నాం లాస్ట్ టైం. ఎవరు ఈ ప్యూరిటాన్స్ అంటే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్యూరిటాన్ వాళ్ళు దాదాపు 1600 ఆ సంవత్సరంలో, అంటే 17వ శతాబ్దంలోని మేమందరం కూడా భక్తిగా ఉన్నాం, అందరి విశ్వాసులా కాకుండా నిజంగా మరి మంచి సహవాసం కలిగి ఉన్నాం, భక్తి జీవితాన్ని పవిత్రంగా జీవిద్దాం, యేసయ్యకి మంచిగా సమర్పించుకొని నిజమైన విశ్వాస జీవితం జీవిద్దాం, పరిశుద్ధంగా పవిత్రతగా ప్యూర్గా ఉన్నాం. ప్యూరిటీని, పవిత్రతని, పరిశుద్ధతని ఎక్కువగా మన జీవితంలో దాని అంతు చూద్దాం అనుకున్న ఒక భక్తులు వీళ్ళు. ప్యూరిటాన్స్, ప్యూర్గా ఉన్నారు. ఆ ప్యూర్ అన్న మాటల నుంచే వచ్చింది ప్యూరిటాన్స్ అని. వీళ్ళు మరి వీళ్ళ జీవిత విధానం ఏంటంటే ఎక్కువగా భక్తి మీద శ్రద్ధ పెట్టేవారు. వెరీ స్ట్రిక్ట్ మోరల్ కోడ్స్, మరి నైతిక జీవితం విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. వాళ్ళకి వాళ్ళ దైనందిన జీవితంలోను అలాగే రాజకీయ జీవితంలో కూడా సంఘమే చాలా ముఖ్యం, చర్చ్ అన్నది చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది అని నమ్మినవారు. దే ఎస్టాబ్లిష్డ్ ఏ స్ట్రాంగ్, పయస్ అండ్ లిటరేట్ సొసైటీ. ఎలాంటి సమాజాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటే బలమైన సమాజం, అలాగే భక్తి కలిగిన ప్రజలతో కూడిన సమాజం, అలాగే మరి ఏదో అనాగరికతగా అంటే చదువు సంధ్య లేని వాళ్ళ కాకుండా లిటరేట్ సొసైటీ, అంటే చదువుకోవటానికి, ఒకవేళ చదువు రాకపోతే చదువుకుని వాళ్ళు మరి ఏమంటారు, అనాగరిక అన్న మాట వాడాను కానీ క్షమించండి, అనాగరిక అన్న మాట కాదు నేను చెప్పాలనుకున్నది. లిటరేట్, ఇల్లిటరేట్ అని, లిటరసీ, నిరక్షరాస్యులు కాదు వాళ్ళు, అక్షరాస్యతకు సంబంధించిన సమాజాన్ని స్థాపించుకోవాలని పూనుకొని దాదాపు ప్రస్తుతం మ్యాసచ్యూసెట్స్ అనే ఏరియా అమెరికాలో న్యూ ఇంగ్లాండ్ అనే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో స్థిరపడ్డారు వాళ్ళు. ఈరోజు అమెరికా దేశం యొక్క మూలాలు ఏమై ఉన్నాయో అవి ఈ ప్యూరిటాన్స్ యొక్క వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ భక్తి, వాళ్ళ యొక్క భావజాలము, వాళ్ళ యొక్క నమ్మకాలు, వాళ్ళ యొక్క రచనలలో నుంచి అమెరికా దేశం యొక్క మూలాలు పుట్టుకొచ్చినాయి అని మరి చాలా మంది భక్తులు దాన్ని నిర్ధారిస్తారు. ఓకే, ఇప్పుడు మరి కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే కీర్తన 2, సారీ 2 కాదు, 8వ అధ్యాయం 2వ వచనం. ఒక నిమిషం సిస్టర్, ఇది 2వ అధ్యాయం, క్షమించండి, ఇది నేను చెప్పాలనుకోలేదు, ఇంకా బుక్ జ్ఞాపకం వచ్చింది, నేను సారీ అండి. 2వ అధ్యాయమే, కీర్తన 2:8 చదవండి అమ్మా. 8వ వచనం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇంగ్లీష్ లో ఏముందంటే కింగ్ జేమ్స్ వర్షన్ లో, ఆస్క్ ఆఫ్ మీ అండ్ ఐ షల్ గివ్ ది ద హీదెన్ ఫర్ దైన్ ఇన్హెరిటెన్స్ అండ్ ద అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్ ఫర్ దై పొజిషన్. ఇంకొక వర్షన్ లో, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని ఉంది కదా. ఇంగ్లీష్ లో ఇంకొక వర్షన్ లో, దేశములను నేను నీకు సొత్తుగా ఇస్తాను అని ఉంది మరొక వర్షన్ లో.
కనుక ఈ వాక్యం చదివినప్పుడు మీరు ఎంతమంది దేశాలని మరి జనముల్ని అడిగారో నాకు తెలియదు, కానీ నేను అడిగాను. ఐరోపా ఖండాన్నే అడిగేశాను నేను. ఎందుకు మొహమాట పడాలని. మాకు ఒక డాగ్ ఉండేది, దాని పేరు రాట్ వైలర్ బ్రీడ్. అది దానికి నేను యూరోప్ అని పేరు పెట్టాను. మా పెద్ద పాపకి ఆశ్రితకి డాగ్స్ అంటే చాలా ఇష్టం. సో డాగ్ ని యూరోప్ అని ఎందుకు పెట్టానంటే, దాన్ని చూసినప్పుడల్లా పిలిచినప్పుడల్లా ఐరోపా ఖండం గురించి ప్రార్థన చేద్దామని. ఇప్పుడు అమెరికా దేశం ప్యూరిటాన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. నేను అమెరికా దేశం గురించి ఆలోచించినప్పుడల్లా ఏంటి, ఎవరు చూసినా అమెరికాకి వెళ్ళాలని చూస్తారు. మన భారతదేశం నుంచి అమెరికాకి వలస వెళ్ళిన వాళ్ళు కొన్ని లక్షలాది మంది ఉన్నారు. ఎప్పటి నుంచో ఒక 50 సంవత్సరాల పైనుంచే మనం చూసుకుంటే అమెరికా దేశంలో మన వాళ్ళు వెళ్ళిపోవాలని ఎవరు చూసినా ప్రపంచంలో థర్డ్ వరల్డ్ కంట్రీస్, ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్ నుంచి ఎవరు చూసినా. నేను ఒకసారి ఉక్రెయిన్ దేశస్తులతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అమెరికాకి వెళ్ళటం అంటే ఇష్టం, శ్రీలంకన్స్కి ఇష్టం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, సింగపూర్, అందరికీ కూడా చాలా మందికి అమెరికా దేశం వెళ్ళటం అంటే ఇష్టం, అమెరికాలో స్థిరపడటం అంటే ఇష్టం. ఎందుకు అంటే మరి మనందరికీ తెలుసు, దేవుడు ఆశీర్వదించిన దేశం అది, క్రైస్తవ దేశం. చాలా మంచి దేశం అన్ని విధాలుగా. మరి ఒక నా స్పిరిచువల్ ఫాదర్ వాషింగ్టన్ లో ఉంటారు, ఆయన అన్నాడు, ప్రపంచం మొత్తం మా వైపు చూస్తుంది. ఎందుకు తెలుసా, ఇదేంటి హ్యూమన్ రైట్స్ మా దేశంలో ఇంప్లిమెంటేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ప్రయత్నం చేస్తారు బాగా అని. మినిమం వేజెస్ అన్ని కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ. మరి ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ పనిచేస్తే ఒక జీతం, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తే మరి అక్కడ మినిమం జీతం ఎక్కువ ఉంటుంది. మినిమం వేజ్ ఇక్కడ కూడా ఎక్కువే ఉంటుంది, కానీ ఎవరు పాటించరు, కానీ అక్కడ పాటిస్తారు. అంతే. అక్కడ సర్వెంట్స్ కి తక్కువ ఇస్తే ఒప్పుకోరు, అదొక నేరం అక్కడ. కానీ ఇక్కడ సర్వెంట్స్ కి తక్కువ ఇస్తే అది యాక్చువల్గా మినిమం వేజ్ చట్టం ఇక్కడ కూడా ఉంది, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది పెద్దగా ఉండదు. కొన్ని దేశాల్లో కొన్ని పట్టించుకోరు, అవన్నీ పట్టించుకుంటే కష్టం అవుతుంది. కనుక ఒకలాగా నమ్మకం మీద మరి అవసరాన్ని బట్టి మనం ఇచ్చే జీతం వాళ్ళకి అవసరం సరిపోతుంది కాబట్టి అలా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాయి దాని సిస్టమ్. కానీ అమెరికాలో కొన్ని సిస్టమ్స్, ఇప్పుడు పెట్రోల్ బంక్లో పనిచేసే వాడికి జీతం బాగా వస్తుంది, గంటకి పే చేస్తారు. సో ఎన్నో విధాలుగా, ఎన్నో రకరకాలుగా మ్యాక్రో అండ్ మైక్రో, ఈ రెండు విషయాల్లో ఎంతో బాగుంది. అమ్మ మ్యూట్ చేసుకోండి. ఎన్నో విధాలుగా అమెరికా దేశం చాలా ఆశీర్వదించబడి ఒక మోడల్ దేశంలాగా ఉంది. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే, ఎందుకు అమెరికా దేశం ఆశీర్వదించబడింది, దాని రూట్స్ ఏంటి, మూలాలు ఏంటి అని నేను ప్రార్థన చేశాను చాలా కాలం క్రితం. ప్రభువా, ఏ రహస్యాలు అమెరికా దేశపు కంటికి కనబడని పునాదులేంటి ఉన్నాయి, ఆ దేశపు పునాదులేంటి, ఆ దేశంకి ఆశీర్వదించబడటానికి మూలాలేంటి నాకు చూపించండి. నన్ను అడుగుము. ఏముంది ఇక్కడ, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నావు కదా. నేను అడుగుతున్నాను, అమెరికా దేశాన్ని అడగటం కంటే కూడా అమెరికా ఏ విధంగా ఆశీర్వదించబడింది, దాని మూలాలు నాకు అనుగ్రహించండి, చూపించండి అన్నప్పుడు ఆ యొక్క అమెరికా దేశంలో ఉన్న థియోలోజియన్స్ ని, చాలా శ్రేష్టమైన థియోలోజియన్స్ ని దేవుడు నాకు చూపించాడు. వాళ్ళు కొంతమంది పరిచయాలు చేసుకున్నాను నేను. అక్కడ ఒక థియోలాజికల్ కాలేజ్, నాక్స్ థియోలాజికల్ సెమినరీ అని, దాంట్లో మాస్టర్స్ చేశాను నేను. మరి ఈ ప్యూరిటాన్స్ గురించి నాకు జీవితంలో అసలు ఈ విషయమే తెలియదు. ప్యూరిటాన్స్ అనే వాళ్ళు ఉంటారనే తెలియదు. అమెరికాలో ఉండే మన ఇండియన్స్ కి చాలా మందికి తెలియదు, క్రిస్టియన్స్ కి. మరి ఈ ప్యూరిటాన్స్ అంటే ఒకళ్ళు ఉన్నారని, వాళ్ళ భక్తి జీవితం మహాశ్రేష్టమైందని,
నిజానికి ప్రస్తుత ప్రపంచంలో, ఆధునిక ప్రపంచంలో చాలా మంది క్రైస్తవ విశ్వాసులు ప్యూరిటాన్స్ యొక్క భక్తిని అనుకరించాలని మళ్ళీ తిరిగి వారి యొక్క భక్తి జీవితం చదవటం, నేర్చుకోవటం, వీడియోస్ చూడటం, సందేశాలు వినటం, వారి యొక్క భక్తిని అనుకరించడానికి ఒక ఆశ కలిగి దేవుడి ఆశని మళ్ళీ ఉజ్జీవింప చేస్తున్నాడని మనం చూస్తాం, వింటున్నాం. కనుక ఈ యొక్క వాక్య ప్రకారం నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. కనుక ఈ ప్యూరిటాన్స్ భక్తి విషయంలో వారి యొక్క కొటేషన్స్, వారి జీవితంలో శ్రేష్టమైన మరి దేవుని సేవకులు ఉన్నారు ఆ యొక్క సమాజంలో. వారు మరి రాసిన మూలాలు, ఉదాహరణకి ఒక్క మాట నేను చెప్తాను, లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను. ఏంటంటే, మనం అనుభవించున్న కృప ఏదైతే ఉందో, నిజానికి కృప మొత్తం ఒక ప్యాకేజీలో మనం ఉన్నాం. మన జీవితం ఫ్రమ్ బర్త్ టు డెత్, మన కృపలో మనం అలాగా ఈదుకుంటా ఉన్నాం, మునిగిపోయి తేలుతున్నాం. ఈ కృపని దేవుడు తన రక్తం ఇచ్చి కొన్నాడంట. మనం ఎప్పుడైనా అన్నామా ఇలాంటి లోతైన గ్రహింపు తాలూకా మాటలు? ఇలాంటి మాటలు అనుభవించి దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షత పొందుకున్న భక్తుల్లో ఈ ప్యూరిటాన్స్ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం కొన్ని అంశాలు మనం చూసుకున్నాం. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా నాయన, నీకు స్తోత్రము. నీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా. వినిచిన బిడ్డల్ని ప్రభువా నాయన, నన్ను ఈ యొక్క నీ యొక్క దాసులు, ముఖ్యంగా వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. స్తోత్రములు నాయన ప్రభువా. మా ఆశ్చర్యకర రీతిగా మా జీవితాలను ఈ యొక్క ప్యూరిటాన్స్ వారి యొక్క జీవితాలని ఎక్స్పోజ్ చేస్తున్నందుకు, ఇలాంటి విషయాలు మా జీవితంలోనికి మీరు తీసుకొస్తున్నందుకు నాయన, ఇది ఒక ఐశ్వర్యంగా మేము నాయన ఎరిగి మిమ్మల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆయన ఇప్పుడు నేను షేర్ చేయబోతుండగా నీ రక్తంతో నన్ను కడగండి, నన్ను వాడుకోనండి అయ్యా. నాకు సహాయం చేయమని అడుగుచు, వినిచి నన్ను బిడ్డల్ని ఆశీర్వదించమని అడుగుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ప్యూరిటాన్స్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే, లివింగ్ యాజ్ క్రిస్టియన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద షెడ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ లైఫ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. మరి వారి యొక్క జీవితంలో వారు పరిశుద్ధపరచబడటం అంటే ఏంటి? మరి మనం రక్షించబడిన తర్వాత సమాధి వరకు మన జీవిత యాత్రని శాంక్టిఫికేషన్ అంటాం. పరిశుద్ధపరచబడుతూ ముందుకెళ్తాం. విశ్వాసం నుంచి విశ్వాసానికి, ఒక పరిశుద్ధత నుంచి నెక్స్ట్ లెవెల్ పరిశుద్ధపరచబడే స్థితికి మనం వెళ్తూ ఉంటాం. దానిని వాళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే, జీవితంలో ప్రతి అంశం విషయంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే, జీవితంలో ప్రతి స్పియర్, ప్రతి అంశంలో చిందించబడిన యేసయ్య రక్తం, దాన్ని ఆధారంగా చేసుకొని బ్రతకటం ఎట్లా? ఉద్యోగంలో చిందించబడిన క్రీస్తు రక్తాన్ని ఆధారం చేసుకొని జీవించడం ఎట్లా? దేవుని మహిమార్థమై, అలాగే వ్యాపారంలో, అలాగే స్టూడెంట్గా, అలాగే ఒక ఇంట్లో ఒక హోమ్ మేకర్గా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, మరి ఒక కొడుకుగా, కూతురుగా, మరి ఏది చేస్తున్నా సరే, మరి మనం సంబంధ బాంధవ్యాల విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలోనైనా వాళ్ళు ప్యూరిటాన్స్ ఎలా ఉన్నారంట? చిందించబడిన క్రీస్తు రక్తాన్ని ఎలా ఆధారం చేసుకోవాలి? నేను నా యొక్క ఉద్యోగం విషయం వచ్చు, వ్యాపార విషయం వచ్చు. నేను ఉద్యోగిని అయితే ఉదాహరణకి, నా ఉద్యోగంలో చిందించబడిన క్రీస్తు రక్తాన్ని ఏ విధంగా ఆధారం చేసుకొని బ్రతకాలి ప్రభు మహిమార్థమై అని, అలాంటి ఆలోచన తీరు, దానిని ధ్యానం చేసుకునేవారంట ఎక్కువగా వాళ్ళు. మరి యేసుక్రీస్తు రక్తం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, వాళ్ళ యొక్క దృక్పథంలో, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ లో బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఏంటి అని అంటే, 4 విషయాలని కలిపి వాళ్ళు యేసుక్రీస్తు రక్తం అన్న మాట వాళ్ళు ఆలోచించినప్పుడు 4 విషయాలు ఆలోచించేవారట. మొట్టమొదటిది
ఆల్ ఆఫ్ ద అటోనింగ్ సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ ఎండ్యూర్డ్ ఫర్ సిన్నర్స్. పాపుల కోసము యేసయ్య ఒక ప్రాయశ్చిత్తంగా మరి తను అనుభవించిన శ్రమలన్నిటినీ కూడా యేసయ్య రక్తం కింద భావించారంటారు. పాపుల కోసం యేసయ్య మరి ప్రత్యామ్నాయంగా ఏమంటారు అటోనింగ్ అంటే ప్రాయశ్చిత్తంగా యేసయ్య అనుభవించిన శ్రమ అంతటిని కూడా యేసయ్య రక్తంగా భావించేవారట. అలాగే రెండవదిగా ఆయన లిటరల్ బ్లడ్ షెడ్డింగ్ ఫ్రమ్ సర్కంసిషన్ టు డెత్. ఆయన ఆ యొక్క దైవ మానవుడు, పరిశుద్ధ మానవుడు, 100% మ్యాన్ 100% గాడ్ అంటాం కదా. ఒక భక్తుడు ఏమన్నాడంటే ట్రూలీ మ్యాన్ అండ్ ట్రూలీ గాడ్. ఆయన నిజంగా దేవుడు, నిజంగా మనిషి. 100% దేవుడు, 100% మనిషి అన్నది సంపూర్ణంగా ఆయన గురించి వ్యక్తపరచలేదు. కానీ నిజంగా దేవుడు, ట్రూలీ గాడ్, నిజంగా మనిషి మానవుడు, ట్రూలీ మ్యాన్. ఇది కాంబినేషన్. ఓకే, ఆయన సున్నతి పొందినప్పుడు రక్తం చిందించబడింది. అలాగే ఆయన సిలువ మీద వేలాడుతున్నప్పుడు కూడా రక్తం చిందించబడింది. సున్నతి నుంచి ఆయన సిలువ మరణం వరకు తాను కార్చిన రక్తాన్ని ఈ యొక్క ప్యూరిటాన్స్ యేసయ్య రక్తం అనగానే రెండవదిగా వాళ్ళకి మనసులో ఉండేది యేసయ్య కార్చిన రక్తం. మూడవది హిజ్ వికేరియస్ బ్లడ్ షెడ్డింగ్ అండ్ ఇంటెన్స్ సఫరింగ్ ఇన్ గెత్సెమనే, గబ్బాతా అండ్ గొల్గొతా. మరి గెత్సెమనే తోటలో ఆయన చిందించిన రక్తం, గబ్బాతా అంటే కొరడా దెబ్బలు, పొంతి పిలాతు ఆ యొక్క కూర్చొని తను ఆ యొక్క సిలువ వేయండి, చంపండి అని అరుస్తున్న యూదులకి యేసయ్యను అప్పగించి కొరడా దెబ్బలు తినిన ఆ ప్లేస్ ని గబ్బాతా అంటారు. ఆ ప్లేస్ లో యేసయ్య చిందించిన రక్తం. అలాగే గొల్గొతా సిలువ మీద ఆయన కార్చిన రక్తం. ఆయన సబ్స్టిట్యూషన్ గా అంటే నీకు బదులుగా, నా కొరకు నా బదులుగా ఆయన చిందించిన రక్తాన్ని యేసయ్య రక్తం అనగానే మూడవదిగా ఈ మనకు బదులుగా మరి గొల్గొతాలో, గబ్బాతాలో, అలాగే గెత్సెమనేలో ఆయన చిందించిన రక్తం ఈ ప్యూరిటాన్స్ కి మైండ్ లో మెదులుతూ ఉంటుంది. అలాగే నాలుగోది హిజ్ అటోనింగ్ క్రూసిఫిక్షన్, హిజ్ బ్లడ్ షెడ్డింగ్ పర్టికులర్లీ ఇన్ హిస్ డెత్. ఆ యొక్క సిలువ రోజు మనం గుడ్ ఫ్రైడే ఆచరించబోతాం. ఆ రోజు ఆయన సిలువలో చిందించిన రక్తం నాలుగవదిగా. సో మొట్టమొదటిదిగా ఈ ప్యూరిటాన్స్ మరి యేసయ్య రక్తం అనగానే 4 అంశాలు వాళ్ళ మనసులో పెట్టుకుంటారు. ఒకటి, ఆయన ప్రత్యామ్నాయంగా ప్రాయశ్చిత్తంగా పాపుల కొరకు కార్చిన రక్తం. రెండోది, మరి ఆయన లిటరల్ గా సున్నతి నుంచి సిలువ వరకు ఆయన జీవితంలో చిందించబడిన రక్తం. మూడోది, ఆయన మనకు బదులుగా చిందించిన మరి గెత్సెమనేలో, గబ్బాతాలో, గొల్గొతాలో కార్చిన ఆ యొక్క చిందించబడిన రక్తం. నాలుగోది, ఆయన ప్రాయశ్చిత్తంగా సిలువ మరణంలో చిందించిన రక్తం. ఈ నాలుగిటిని కలుపుకొని వాళ్ళు యేసయ్య రక్తం అనగానే ఈ నాలుగిటిని మేళవించిన ఒక గ్రహింపు వాళ్ళకుంది. ఇక్కడ పైటీ, భక్తి అంటే ఏంటి అన్నది వాళ్ళ దృక్పథంలో, వాళ్ళ అవగాహనలో భక్తి అంటే ఏంటంటే చైల్డ్ లైక్ ఫియర్ ఆఫ్ గాడ్ దట్ కంబైన్స్ living to the glory of God in every sphere of life with a reverential awe and zealous love for God in all his attributes. మరి చిన్న పిల్లవాడు టైప్ భయం దేవుని ఎడల. దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే దేవుని మహిమార్థమై జీవించడం, ప్రతి విషయంలో కూడా మరి ఒక దేవుని మీద గౌరవంతో కూడిన ఒక ఆశ్చర్యం కలిగి ఉండటం. అలాగే ఒకలాంటి లోతైన ఆసక్తితో కూడిన ప్రేమ యేసయ్య గుణ లక్షణాల మీద. భక్తి అంటే ఇది వాళ్ళ గ్రహింపు అని ఆ బుక్ లో ఉంది. భక్తి అనగా వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉందంటే పైటీ, భక్తి అంటే ఏంటి, చైల్డ్ లైక్ ఫియర్ ఆఫ్ గాడ్ that combines living to the glory of God in every sphere of life with a reverential awe and zealous love for God in all his attributes. అంటే దేవుని యొక్క గుణ లక్షణాలు
వాటి మీద ఆసక్తికరమైన ప్రేమ కలిగి ఉండటం, లోతైన ప్రేమ కలిగి ఉండటం భక్తిగా భావించారు. అంతేకాకుండా మరి ఒకలాంటి గౌరవంతో కూడిన ఆశ్చర్యం కలిగి ఉండటం దేవుని ఎడల. వారి వారి మనసులో భక్తి అంటే దేవుని ఎడల గౌరవంతో కూడిన ఆశ్చర్యం కలిగి ఉండటం. అలాగే మరి దేవుని మహిమార్థమై జీవించడం కొరకు వాళ్ళు చిన్న బిడ్డల వల్లే దేవుని ఎడల మనస్తత్వం కలిగి ఉండటం, దీన్ని భక్తి అనుకున్నారు వాళ్ళు. అయితే ఈ యొక్క శ్రమల కాలంలో, ఈ శ్రమల కాలం అనేది మనం లెంట్ ఆచరిస్తా ఉన్నాం కొన్ని సంఘాలు. మరి దయచేసి గమనించండి, కొన్ని సంఘాలు లెంట్ ఆచరించరు. వాళ్ళని మనం చిన్నచూపు చూడకూడదండి. మరి కొన్ని సంఘాలు ఆచరిస్తాయి, కొన్ని సంఘాలు ఆచరించవు. కొన్ని సంఘాలకి ఇయర్లీ క్యాలెండర్ అంటారు, లిటర్జీ అంటారు దాన్ని. జనవరి నుంచి డిసెంబర్ వరకు క్యాలెండర్ ఉంటుంది, ఏ వారం ఏం చేయాలా, లెంట్ అని ఇట్లాగా. కొన్ని సంఘాలు వాటిని ఆచరించరు. వాళ్ళకి ఉండే గ్రహింపులు వాళ్ళకు ఉంటాయి. మన మన జూమ్ లో అన్ని సంఘాల వారు ఉన్నారు కాబట్టి మనం ఎక్కువగా దేన్ని ఇది స్ట్రెస్ చేయం. మంచిదే కదా లెంట్ పాటించడం, కనుక మంచిది కాబట్టి చేస్తాం. కాకపోతే కొన్ని సంఘాలు అసలు చేయరు. భక్తి సింగ్ గారి ఫెలోషిప్స్ పెద్దగా అనుకుంటున్నాను నేను, అంటే పెంటెకోస్టల్ చర్చెస్ ముఖ్యంగా. అయితే లెంట్ సీజన్స్ ఇట్లాంటి ఇయర్ క్యాలెండర్ పాటించని సంఘాలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం మనం ఏదో లెంట్ మాత్రమే, ఈ వారం మాత్రమే యేసు శ్రమలను జ్ఞాపకం చేసుకోవడం కాదు, అది జీవితం అంతా మనం. మరి నిన్నటి దినమున సిస్టర్ అమృత గారు ఈస్టర్ గురించి చెప్పారు. నిజానికి ఇది ప్యాషన్ వీక్. ఇది అంటే ఈ వారం చాలా ఎక్కువగా మనం ధ్యానం చేసుకుంటాం శ్రమల్ని. గుడ్ ఫ్రైడే ఉంది ఇట్లాగా. మరి నిన్నటి దినమున ఈస్టర్ గురించి చెప్పారు. ఏం చెప్పారంటే, నాకు ఈస్టర్ తర్వాత నా యొక్క షెడ్యూల్ లేదు కాబట్టి, స్పీకింగ్ షెడ్యూల్ నేను ఈ రోజు షేర్ చేసుకుంటున్నానని చెప్పారు. నిజంగా చాలా దీవించబడ్డాం ఆ ఈస్టర్ గురించి సిస్టర్ గారు షేర్ చేసుకున్నప్పుడు నిన్నటి దినాన. మరి అట్లానే ఈ ఇయర్లీ క్యాలెండర్ పాటించని సంఘాలు కొంతమంది ఉన్నారు. ఆ సిస్టర్ గారు పాటిస్తారు కానీ టైం దొరకలేదు కాబట్టి ముందుగా షేర్ చేసుకున్నారు. కానీ కొన్ని పాటించని సంఘాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని మనం అర్థం చేసుకోవాలా, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలా, మనం వాళ్ళని. నిజానికి నేను ఒక సంఘానికి వైజాగ్లో 91 నుంచి వెళ్తా ఉన్నాను, దాంట్లో పాటించరు లెంట్ ఇవన్నీ. అయితే నేను చిన్నప్పుడు లూథరన్ సంఘంలో నేను పెరిగినాను కాబట్టి లూథరన్ సంఘం బాగా పాటిస్తారు. ఈ రెండింటికి నేను ఎక్స్పోజ్ అయ్యాను. నేను పాటించిన సంఘానికి దాదాపు 20 years ఎక్స్పోజ్ అయ్యాను. ఎనీవే, ఇప్పుడు ఈ యొక్క ప్యాషన్ ఆ వీక్ లో, ముఖ్యంగా ఈ లాస్ట్ వీక్ లో దీన్ని ప్యూరిటాన్స్ ఏ విధంగా చూశారంటే, ప్యూరిటాన్స్ గ్లోరీ ఇన్ ద డివైన్ లవ్ రివీల్డ్ ఇన్ ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. యేసయ్య అనుభవించిన ఆ శిలువ శ్రమలు తాలూకా ఆ సమయాల్ని, ఆ యొక్క శిలువ శ్రమల్ని, ఆ యొక్క ముందు రోజు గొల్గతాలో, మరి గబ్బాతాలో, ఆ యొక్క గెత్సెమనేలో, మరి ఆ యొక్క వారంలో, మరి ఈ వారం మనం జ్ఞాపకం చేస్తున్న ముఖ్యంగా ఈ వారం, ఈ ప్యాషన్ లో, ఈ శ్రమలన్నిటినీ కూడా వాళ్ళు ఆ శ్రమల గురించిన విషయాల్లో భలే దేవుళ్ళు అతిశయించారంట. వాళ్ళు గ్లోరీడ్ ఇన్ ద డివైన్ లవ్ రివీల్డ్. దైవిక ప్రేమ యేసయ్య శ్రమల్లో ప్రత్యక్షపరచబడింది. ఆ ప్రేమ విషయంలో వాళ్ళు ఎంతగానో అతిశయపడేవారట ప్యూరిటాన్స్. ఐజక్ ఆంబ్రోస్ అనే అతను 1604 సంవత్సరంలో జన్మించాడు, 1664 సంవత్సరంలో మరణించాడు. ఈ ఐజక్ ఆంబ్రోస్ అనే అతను ప్యూరిటాన్స్ భక్తుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన ఏం రాశాడంటే, కమ్ దెన్ అండ్ లెట్ us learn to read this love letter sent from heaven in the bloody characters. Christ is scourged all over because all over we were full of wounds and bruises and putrefying sores. నేను యాక్చువల్గా ఇది
లాస్ట్ టైం కాకుండా అంతకుముందు ఆదివారం నేను పంచుకున్న పాయింట్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, మనకి ముఖ్యంగా నాకు ఉపయోగపడతాయి. ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందామమ్మా. ఎవరన్నా దయచేసి చదవగలరా? యెషయా 1:6. పరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఆమె థ్యాంక్స్ అండి సిస్టర్. ఈ వాక్య ప్రకారం మన యొక్క అంతరంగంలో మన స్థితి ఏంటి అన్నది ఈ యెషయా ప్రవక్త రాస్తా ఉన్నాడు. మరి ఐజాక్ ఆంబ్రూస్ అనే ఈ యొక్క ప్యూరిటాన్ భక్తుడు ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు తన స్వరూపమంతా కూడా గాయపరచబడ్డాడు. ఆయన ఏమన్నా ఇక్కడ పుండ్లు, దెబ్బలు, గాయములు, ఆయన దెబ్బలు తిన్నాడు మన కొరకు. మరి ఎందుకంటే మనం ఏ విధంగా ఉన్నామో ఈ వాక్యం అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇలాంటి స్థితి మనిషికి ఉంది. కాబట్టి యేసయ్య మరి హీ వాజ్ స్కర్జ్డ్ ఆల్ ఓవర్, తన దేహమంతా కూడా దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు. మరి బ్రూయిసెస్, ఆ యొక్క గాయాలు ఉన్నాయి. మరి ఎంతో లోతైన బాధలు కలిగించే గాయాలు, ఆయన అరచేతుల్లో మేకులు కొట్టడం అవ్వచ్చు. ఇది ఈ ఆంబ్రోస్ అనే దైవజనుడు, దేవుని సేవకుడు, ఆయన ఏమంటున్నాడంటే, ఈ యొక్క యేసుప్రభు అనుభవించిన ఈ శ్రమ దేవుని ప్రేమ లేకంట నీకు నాకు. ఈ యొక్క ప్రేమ లేఖని చదవటం నేర్చుకుందాం రండి అని పిలిపిస్తున్నాడు ఈ ప్యూరిటాన్ భక్తుడు ఐజాక్ ఆంబ్రూస్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్రైస్ట్స్ బ్లడ్ ఈజ్ సఫిషియంట్ టు సేవ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ సిన్నర్స్ ఫ్రమ్ హిస్ సిన్స్. మరి మహా ఘోరమైన పాపి అని మనం అనుకుంటాం కదా, మహా గొప్ప పాపి, పాపుల్లో ప్రధానుడు అవ్వచ్చు నాకు. మరి యేసయ్య రక్తము చాలిందంట, సరిపోయిందంట. చాలిన రక్తం సఫిషియంట్, సరిపోద్దంట. దేనికి? ఈ యొక్క ప్రధాన పాపిని, గొప్ప పాపిని రక్షించడానికి, తన పాపాల నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు రక్తము సరిపోయిందని మరి ఈ గ్రంథంలో మరొకసారి మన జ్ఞాపకం చేయబడతా ఉంది. స్టీఫెన్ చార్నాక్ అనే మరి యొక్క ప్యూరిటాన్ భక్తుడు 1628వ సంవత్సరంలో జన్మించాడు, 1680 సంవత్సరంలో మరణించాడు. ఆయన ఏం రాశాడంటే, యేసయ్య రక్తము విశ్వవ్యాప్తంగా పాపాన్ని శుద్ధి చేయగలదు. క్లెన్సెస్ సిన్, క్లెన్సెస్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, క్రైస్ట్స్ బ్లడ్ క్లెన్సెస్ ఫ్రమ్ ఆల్ సిన్ యూనివర్సల్లీ. ప్రపంచంలో ఉన్న పాపమంతటిని కూడా కడగగలదంట. దేవునికి స్తోత్రం కలిగింది గాక. Since it was the blood of so great a person as the Son of God, it is as powerful to cleanse us from the greatest as the least. చాలా చిన్న పాపిని ఏ విధంగా కడగగలిగిన సామర్థ్యం ఉందో ఆ రక్తానికి, చాలా ఇక పాపుల్లోనే ప్రధాన పాపి ఎవరన్నా ఉంటే అతన్ని కూడా కడగగలిగిన సామర్థ్యం ఆ రక్తానికి ఉంది. ఎందుకంటే అది చిందించింది సాక్షాత్తు సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. ఆ యొక్క వ్యక్తిని బట్టి ఆ రక్తానికి విలువ ఉంది, సామర్థ్యం ఉంది. చిన్న పాపిని ఏ విధంగా కడగటానికి సామర్థ్యం ఉంటుందో, మహా గొప్ప పాపిని కూడా అది కడగటానికి సామర్థ్యం ఉంది. కాబట్టి ఎందుకంటే అది చిందించబడింది, మహా గొప్ప వ్యక్తి చిందించిన రక్తం, అది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చిందించిన రక్తం. కాబట్టి దానికి ఆ సామర్థ్యం ఉంది. ఒకవేళ ఆ చిందించబడిన రక్తం ఏదో సిన్ఫుల్ క్రీచర్ అనుకోండి, ఒక సృష్టించబడిన ఒక మానవుడో లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తి, సృష్టి సంబంధించిన ఒక వ్యక్తి, పాపము కలిగిన వ్యక్తి రక్తం అనుకోండి, అది ప్రాయశ్చిత్తం చేయలేదు. ఆ రక్తం, అలాంటి రక్తం, అది దాంట్లో పొల్యూషన్ ఉంటుంది ఆ రక్తానికి. ఒకవేళ
ఏ మనిషి అయినా వేరే మనిషి మాత్రమే చిందిస్తే, అదే సమయంలో దేవదూతలు మనుషుల్లాగా పాపం వాళ్ళలో లేదు, కానీ ఒకవేళ రక్తం చిందించే ఒక అంశం వాళ్ళకి గాని ఉంటే, వాళ్ళకి ఉండదు కానీ ఉంటే గనక ఏదన్నా ఒక దేవదూత రక్తం చిందిస్తే అది కూడా సరిపోదండి. ఎందుకంటే ఆ దేవదూత సృష్టించబడిన వాడు, సృష్టిలో భాగం కనుక ఒకవేళ అది అసాధ్యం, కానీ ఒకవేళ దేవదూతలు ఎవరైనా ఒక దూత చిందించిన రక్తం కూడా సరిపోదండి. ఎందుకంటే అది సృష్టి కాబట్టి. అది ఇన్కాపబుల్ ఆఫ్ మౌంటింగ్ టు అన్ ఇన్ఫైనైట్ వాల్యూ. ఒక అంతులేని విలువ కలిగి ఉండటానికి అవకాశం ఉండదు దేవదూత ఒకవేళ రక్తం చిందిస్తే. మనిషి ఏదైనా యేసు ప్రభు కాకుండా ఇంకా ఏ మనిషి పాపం కోసం రక్తం చిందించినా మరి అది సరిపోదు. ఎందుకంటే సృష్టించబడిన మానవుడు తన బ్లడ్ లో పాపం ఉంటుంది కనుక అది ప్రాయశ్చిత్తం చేయలేదు. అదే ఒకవేళ దేవదూత సాక్షాత్ ఒక దూత రక్తం చిందించడానికి అవకాశం ఉంది, మనుషుల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి రక్తం చిందించాడు అనుకోండి, అది కూడా చల్లదు. ఎందుకంటే దేవదూత అయినా కూడా అది ఒక సృష్టి కాబట్టి ఆ యొక్క రక్తానికి అంతులేని విలువ ఉండటానికి అసాధ్యం. విశ్వమంతటి పాపం కడగలేదు, ఎందుకంటే సృష్టి కాబట్టి. సృష్టికర్త మనిషి అయ్యాడు. దేవుని కుమారుడు చిందించిన రక్తానికి ఇన్ఫైనైట్ వాల్యూ. ఎంత గొప్ప పాపనైనా కడగగలిగిన ఆ శక్తి సామర్థ్యం వేసే రక్తానికి ఉంది అని ఆ గ్రంథంలో సెలవించబడింది. మరి వేసే రక్తానికి పరిశుద్ధత ఉంది, ఎందుకంటే సృష్టింపబడని సృష్టికర్త రక్తం కాబట్టి. అలాగే మరి ఇన్ఫైనైట్ పర్సన్ యేసయ్య ఒక ఏమంటారు అంతములేని వ్యక్తి. మరి ఉదాహరణకి మనం దేవుణ్ణి పరలోకంలో ఊహించుకుంటాం మొదలు పెడితే, ఆకాశంలో ఒక సింహాసనం వేశారని, ఆ సింహాసనం కూర్చున్నారని. యాక్చువల్గా మహాకాశంలో ఆయన్ని పట్టజాలకపోతుంది అని ఒక భక్తుడు రాయటం చేస్తుంది. మరి ఇన్ఫైనైట్ పర్సన్ ఆయన్ని ఏది కూడా పట్టలేదు. అలాంటి అంతులేని వ్యక్తి చిందించిన రక్తం అది కనుక అలాంటి విలువే, అంతులేని విలువ ఉంది ఆ రక్తానికి అని ఈ ప్యూరిటన్ భక్తులు సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాంటి అంతులేని విలువ ఆ రక్తానికి ఉంది కాబట్టి ఎంత మరి బరువైన పాపమైనా సరే, అది ఎంత పెద్ద పాపమైనా సరే, అది ఎంత విశాలమైన విశ్వమంత పెద్ద పాపమైనా సరే, ఈ విశ్వం అంతట్లో ఉన్న మనుషులందరి పాపమైనా సరే, ఆ రక్తం వేసే రక్తం కడగగలదు. అంతేకాకుండా పాపికి జరిగిన ఆ యొక్క గాయం, పాపం వల్ల జరిగిన గాయం, ఆ అంతరంగంలో ఆ ఇంజరీ, దానికి వేసే రక్తం అది అంతులేని విలువైంది కాబట్టి, అంతే అంతులేని విలువ పాపి యొక్క ఇంజరీకి ఆ మర్యాద, ఆ డిగ్నిటీ ఇవ్వగలదు. దేవునికి స్తోత్రం కలిగిందా. ఇప్పుడు 3 విషయాలు యేసయ్య రక్తం ద్వారా మరి ఆయన యొక్క రక్తము మనల్ని కడగటం అనే అంశంలో ఇమిడి ఉన్న 3 విషయాలు: సబ్స్టిట్యూషన్, ఇంప్యూటేషన్ అండ్ జస్టిఫికేషన్. 3 విషయాలు యేసయ్య రక్తం ద్వారా జరిగేది. యేసయ్య రక్తం మనల్ని కడగటం ద్వారా ఇన్వాల్వ్ అయ్యే 3 విషయాలు: substitution, imputation and justification. First, there is substitution. In salvation, Jesus Christ takes our place, assuming our demerits and giving us all his merits. మరి మొట్టమొదటిగా సబ్స్టిట్యూషన్, ప్రత్యామ్నాయంగా, నీకు బదులుగా యేసయ్య రక్షణ విషయంలో మరి నీ ప్లేస్ తీసుకున్నాడు.
నా నా స్థానాన్ని తీసుకున్నాడు, నీ స్థానాన్ని తీసుకున్నాడు. మనకున్న అనర్హతలు ఏమైతే ఉన్నాయో వాటిని ఆయన తీసుకొని ఆయన యొక్క అర్హతలు కంప్లీట్ గా నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. దీన్ని సబ్స్టిట్యూషన్, ప్రత్యామ్నాయం. యేసయ్య రక్తం మనల్ని కడగటం ద్వారా మనకి జరిగిన మొట్టమొదటిది సబ్స్టిట్యూషన్. నీకు బదులుగా, నాకు బదులుగా. మరి ఈ యొక్క దైవ సేవకుడు చార్నోక్ అనే అతన్ని ఇందాక చూసాం కదా, ఆయన ఏమన్నాడంటే, యేసయ్య he received our evils to bestow his good. మన యొక్క చెడుతనం అంతటిని ఆయన తీసుకొని ఆయన మంచితనాన్ని మనకు ఆపాదించాడట. అలాగే అండ్ జీసస్ సబ్మిటెడ్ టు అవర్ కర్స్ టు ఇంపార్ట్ టు us his blessings. యేసయ్య మన మీద ఉన్న శాపాన్ని ఒకసారి నేను థియాలజీ చేస్తా ఉన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ద్వితీయోపదేశ కాండంలో ఆశీర్వాదాల లిస్ట్ ఉంది, శాపాల లిస్ట్ ఉంది కదా ప్రొఫెసర్ గారు. మరి క్రైస్తవుల్లో కూడా ఈ శపించబడిన వాళ్ళు ఉంటారా? క్రైస్తవుల మీద కూడా శాపాలు ఉంటాయా? యేసుక్రీస్తు శాపమై ఉన్నాడని ఉంది కదా. లేకపోతే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో ఉన్న శాపాల లిస్టు పాత నిబంధనకి చెందిన వ్యక్తుల కోసం రాసింది కదా. అది యాక్చువల్లీ పాత నిబంధనలో ఉంది. ద్వితీయోపదేశ కాండం ఇశ్రాయేలీని ఉద్దేశించి రాసింది కదా. మరి మిగతా దేశాలు, ముఖ్యంగా ఇండియాలో మేమందరం మరి విన్నాం మనుషులు. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? క్రైస్తవులు కూడా శాపాల కింద ఉంటారా అని అంటే ఆయన ఏమన్నాడంటే, శాపం లేని ఒక్క క్రిస్టియన్ బిలీవర్ని నాకు చూపించు అన్నాడు. ఆ మాటకు వస్తే శాపం లేని ఒక మనిషిని నాకు చూపించు సర్వసాధారణంగా. ద్వితీయోపదేశ కాండంలో ఉన్న శాపాల లిస్టు సమస్త మానవాళికి ఉద్దేశించి చెప్పిన విషయం. అందుకనే గలతీ పత్రికలో యేసయ్య గురించి ఉంటుంది, మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. నీ శాపం ఆయన తీసుకున్నాడు, నా శాపం తీసుకున్నాడు ఆయన. సబ్స్టిట్యూషన్, ప్రత్యామ్నాయం, అది తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడంట? నీ జీవితం మీద ఉన్న శాపానికి ఆయన లొంగిపోయాడంట, తను తాను సమర్పించుకున్నాడంట ఆ శాపానికి. He submitted to your curse. ఎందుకు? To impart blessing on you. నీ మీద తన చెయ్యించి ఆశీర్వాదాన్ని నిక్షేపించడానికి, నీ మీద ఉన్న శాపానికి ఆయన సమర్పించుకున్నాడట. He submitted to our curse to impart to us his blessings. అలాగే he sustained the extremity of the wrath we had deserved. అలాగే మరి దేవుని యొక్క అత్యంత తీక్షణమైన ఉగ్రత ఏదైతే నా మీదకి రావాలో, నీ మీదకి రావాలో, అది ఆయన భరించాడంట మనకు బదులుగా. ఎందుకు? టు కన్ఫర్ అపాన్ us the grace he had purchased. ఏ కృపనైతే తన రక్తం ఇచ్చి కొన్నాడో నీ కొరకు, నా కొరకు. మనం అనుభవించుతున్న కృప ఉచితం 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 అనుకుంటాం. ఉచితం కాదు. అది నాకు ఉచితం, నీకు ఉచితమే. కానీ యేసయ్యకి ఉచితంగా దొరకలా. యేసయ్య తన రక్తం ఇచ్చి కొన్నాడు ఆ కృపని. ఆ కృపని మన మీద విస్తారంగా కుమ్మరిస్తా ఉన్నాడు. మన జన్మ నుంచి, గర్భములో నేను ఏర్పడిన దగ్గర నుంచి నా మరణం వరకు ఆ కృప కుమ్మరించబడతా ఉంది. ఆ కృపని ఆయన కొనుక్కున్నాడు, నాకు ఇయటానికి, నీకు ఇయటానికి. ఆ యొక్క కృపని కొనుక్కొని నీకు ఇయటం కోసం ఆయన ఏం చేశాడంట? ఎంతో భయంకరమైన తీక్షణమైన ఎక్స్ట్రీమ్ రాత్ ఆఫ్ గాడ్. ఈ దేవుడికి ఎంతో మన మీద తీక్షణమైన ఉగ్రత నాకు రావాలా, నీకు రావాలా, దాన్ని ఆయన ఓర్చుకొని భరించుకొని కృపని మన మీద కుమ్మరించాడంట. అలాగే the sin in us which he was free from was by divine estimation transferred upon him. ఏ పాపమైతే నాలో ఉందో, ఏ పాపమైతే నీలో ఉందో, ఆ పాపాన్ని, మన పాపాన్ని, మనలో ఉన్న పాపాన్ని, ఆయన నిజానికి ఎటువంటి పాపం లేని ఒక మనిషి,
ఆయన ఏం చేశాడంటే మనలో ఉన్న పాపం ఆయన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడంట, ఆయన మీదకి వేసుకున్నాడంట. మన మీద ఉన్న పాపాన్ని ఆయన మీదకి దొరిలించుకున్నాడు, ట్రాన్స్ఫర్ అయింది ఆయన మీదకి. అలాగే ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది? నాలో నేను పాపం చేశాననే భావన, ఆ గిల్టీ అంతా కూడా ఆయన ఫీల్ అయిపోయాడు, ఆయన తీసుకున్నాడు. అది నేను పాపం యేసయ్య అనుకున్నాడు, బాబీ చేసిన పాపం నేను చేశాను అని ఫీల్ అయ్యాడు. అలాగే అపరాధ భావాన్ని కూడా తీసుకుని ఆయన మీదకి దొరిలించుకున్నాడు. ఆయనకు అసలు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా, అంటే పాపం విషయం అసలు అతనికి ఏ సంబంధం లేదు. అంతేకాకుండా అతనిలో ఉన్న, ఆయనలో ఉన్న ఆ యొక్క నీతి, యేసయ్యలో ఉన్న నీతి, అసలు అదేంటో కూడా తెలియని మనకి మన మీదకి దొరిలించాడు. ఎలాగంటే యేసయ్య పాపం విషయంలో ఎంత ఇన్నోసెంటో, ఎంత మరి అసలు పాపం మెరుగని స్థితి అతనిలో ఎలాగుందో, అలాగా మనం ఉండటానికి, అలాగా ఉండేటట్టు చేయడానికి, మనం అసలు పాపం అంటే ఏంటో తెలియని ఒక ఇన్నోసెంట్ గా మనం ఉండటానికి కోసం ఆయన నీతిని మన మీదకి ట్రాన్స్ఫర్ చేశాడట. యేసయ్య రక్తానికి ఎంత శక్తి ఉందో చూడండి. అలాగే he was made sin as if he had sinned all the sins of men. ఆయన మన కొరకు పాపమాయను అన్న మాటలో అర్థం ఏంటంటే, మరి మనుషులందరూ చేసిన పాపం, చెయ్యబోయే పాపం, ఆ పాపం అంతటిని ఆయన, ఆ పాపాలన్నీ ఆయన చేసినట్టుగా ఆయన పాపమయ్యాడు. అండ్ వీఆర్ మేడ్ రైచియస్ యాజ్ ఇఫ్ వీ హ్యాడ్ నాట్ సిన్డ్ అట్ ఆల్. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కదా. అది దాని అర్థం ఏంటంటే, అసలు మనం ఎన్నడూ పాపం చేయలేదు అన్నట్టుగా నీతిమంతులుగా తీర్చాడు. ఒకసారి యెషయా గ్రంథం 53 అధ్యాయం 6 వచనం చదువుతారమ్మా. యెషయా 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఆమేన్. ఆమేన్. మరి the Lord has laid on him the iniquity of us all. మన అందరి దోషమును అతని మీద మోపాడంట. మరి he bear them as a potter. ఇక్కడ మనం అందరం రైల్వే స్టేషన్ లో మనం ప్రయాణం చేసినప్పుడు, రైల్వే స్టేషన్ లో ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. ట్రైన్ ప్రయాణం, కూలీ వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ లో పోర్టర్స్ అంటారు వాళ్ళు. ఈ కూలీ వాళ్ళు ఏం చేస్తారు, మనం మోయాల్సిన సూట్ కేసుని వాళ్ళు తీసుకొని వాళ్ళ తల మీద పెట్టుకొని మోసుకుంటూ మన పక్కన వస్తూ ఉంటారు, మన బర్తులు, మన కంపార్ట్మెంట్ వరకు. యేసయ్య అది చేసాడంట. మన పాపాలని ఒక రైల్వే స్టేషన్ లో కూలీ వాళ్ళు, నేను మొయ్యలేకపోతున్నాను ఆ బరువుని, కనుక ఆ కూలీ అతను ఎట్లాగా మోస్తాడో అలాగా the Lord has laid on him the iniquity of us all. మరి మన యొక్క దోషము అతని మీద మోపాడట, మనం మొయ్యలేకపోతున్నాం కాబట్టి. He bare them by undergoing the punishment which was due for us. మనకి రావాల్సిన శిక్షని ఆయన భరించుకుంటూ అది మోసాడట, మన దోషాన్ని. మరి యేసుక్రీస్తు రక్తము ఏ విధంగా ప్రత్యామ్నాయంగా, సబ్స్టిట్యూషన్, మరి ఈ సబ్స్టిట్యూషన్ మొట్టమొదటి 3 విషయాలు: సబ్స్టిట్యూషన్, రెండోది ఇంప్యూటేషన్, మూడోది జస్టిఫికేషన్. యేసయ్య రక్తం ద్వారా మనకు లభించే ఆశీర్వాదాలు. సబ్స్టిట్యూషన్, నాకు బదులుగా, నీకు బదులుగా ఆయన చేసిన ఆ రక్తం ద్వారా మనకు జరిగిన ఆశీర్వాదాలు మనం చూసాం. రెండోది
సమయం 6:24 అయింది కాబట్టి రెండోది చూసుకుందాం. దేర్ ఈజ్ ఇంప్యూటేషన్ అంటే ఆపాదించడం, నిక్షేపణ, ఇంప్యూట్ చేయడం, మనకు లేనిది, అసలు మనకు తెలియంది మనలోనికి రావడం. ఇంప్యూటేషన్ సబ్స్టిట్యూషన్ కి క్లోజ్ గా రిలేట్ అయి ఉంటుంది, కానీ ఈ సబ్స్టిట్యూషన్ ఫోరెన్సిక్ జ్యుడిషియల్ వేగా, న్యాయ సంబంధమైన న్యాయానికి సంబంధించిన విషయాల్లో యేసయ్య రక్తం ఏ విధంగా మనకి ఆపాదించే విషయాల్లో ఏ విధంగా ఇంప్యూటేషన్ అనేది ఏ విధంగా చేస్తుంది అన్నది చూసుకుందాం. ఇంప్యూటేషన్ ఈజ్ ద బిలీఫ్ దట్ గాడ్ రెకన్స్ ద అన్రైచియస్నెస్ ఆఫ్ ద అన్గాడ్లీ టు క్రైస్ట్స్ అకౌంట్ అండ్ ద రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్ టు ద అన్గాడ్లీ సిన్నర్స్ అకౌంట్. ఇక్కడ ఇది ఒక నమ్మకం. యేసుక్రీస్తు రక్తం మనకు అనుగ్రహించే విశ్వాసం ఏంటంటే, ఎంచుకుంటాడంట దేవుడు, రెక్కన్ చేస్తాడంటే దేవుడు, గాడ్ రెక్కన్స్ దుర్నీతి అంతటిని, అన్రైచియస్నెస్, మరి పాపుల యొక్క దుర్నీతి అంతటిని యేసయ్యలోనికి మార్చేసి, అదే సమయంలో యేసయ్య నీతంతటిని పాపి యొక్క అకౌంట్లోకి మార్చడం. ఇందాకేమో ప్రత్యామ్నాయం, ఇప్పుడేమో యాక్చువల్ గా అది అమర్చేసేయడం. యేసయ్య రక్తం ఏం చేస్తుంది? ఇంప్యూట్ చేస్తుంది, ఆపాదిస్తుంది. దేన్ని? పాపినైన నాకు యేసయ్య నీతిని, ఆ పాపమంతటిని ఆయనకి ఆపాదించి ఆయన నీతంతటిని నాకు అమర్స్తుంది. ఇది న్యాయ సంబంధ జ్యుడిషియల్ విషయాలు, ఇవి ఫోరెన్సిక్. ఇప్పుడు ఒక నేరం, మా ఇంట్లో ఒకసారి దొంగతనం అయింది, గోల్డ్ పోయింది, మా పిల్లలు దాచుకున్న గోల్డ్ పోయింది. మేము అప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు వచ్చేసరికి దొంగలకి మన ఊరు వెళ్తామని దొంగలకే ఫస్ట్ తెలుసు, మనకంటే కూడా. మరి ఆ దొంగతనం జరిగినప్పుడు పోలీసులు వచ్చి ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్ళి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న డేటాని ఈ కంప్యూటర్లోకి ఎక్కిస్తారు. మన ఇంట్లో తీసుకున్న ఆ ఫింగర్ ప్రింట్స్ ని కంప్యూటర్లోకి ఎక్కిస్తారు. అది వెంటనే టక కంప్యూటర్ స్పీడ్ గా అప్పటికే ఆ డేటాలో ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్నిటిని సరి చూసుకొని ఎవరి ఫింగర్ అన్నా మ్యాచ్ అయింది అనుకోండి, అక్కడ ఆగుతుంది అది. అలాగే ఇంప్యూట్ అన్నమాట. అంటే మన యొక్క దుర్నీతి ఏం చేశాడు దేవుడు? యేసయ్య మీదకి తీసుకెళ్ళి అక్కడ అంటించేసి, యేసయ్య నీతిని తీసుకొచ్చి నాకు నీకు అనిపించాడు, ఇంప్యూట్ చేసేసాడు. షార్నాక్ అనే అతను మరొకసారి అన్నాడు ఏంటంటే, వీఆర్ నాట్ రైచియస్ బిఫోర్ గాడ్ బై అన్ ఇన్హెరెంట్ బట్ by an imputed righteousness, nor was Christ made sin by inherent, but imputed guilt. మరి మనమైతే ఈ దైవజనుడు ఏమన్నాడంటే, మనమైతే స్వభావ సిద్ధంగా నీతిమంతులం కాదు, ఆపాదించబడింది నీతి మనకి. అలాగే యేసుక్రీస్తు కూడా స్వభావ సిద్ధంగా పాపం చేసిన ఏమంటారు, అపరాధ భావం కలిగి పాపం చేసిన వ్యక్తి కాదు స్వభావ సిద్ధంగా, కానీ అది ఆయనకు ఆపాదించబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. యేసయ్య రక్తము చేసే రెండవ ఆశీర్వాదం ఇంప్యూటేషన్. మరి ద సేమ్ వే దట్ హిస్ రైచియస్నెస్ ఈస్ కమ్యూనికేటెడ్ టు us, అవర్ సిన్ వాస్ కమ్యూనికేటెడ్ టు హిమ్. మన యొక్క పాపమంట దేవునితో ఫోన్ చేసి మాట్లాడిందంట. హలో సార్, ఐ వాంట్ టు కమ్ టు యూ అని. ఆయన నీతి నాకు ఫోన్ చేసింది, హలో బాబీ, ఐ వాంట్ టు కమ్ టు యూ. కమ్యూనికేషన్ అవుతుంది. ఆయన నీతి నాకు, నా పాపం ఆయనకి. దేవునికి స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. రైచియస్నెస్ వాజ్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్ బట్ ఇంప్యూటెడ్ టు us. సిన్ వాజ్ ఇన్హెరెంట్ ఇన్ us బట్ ఇంప్యూటెడ్ టు హిమ్. నీతి ఆయన స్వభావ సిద్ధంగా ఆయనలో ఉంది,
అది నాకు నీకు ఆపాదించబడింది. అలాగే పాపము స్వభావ సిద్ధంగా మనలో ఉన్న పాపం ఆయన మీదకి ఆపాదించబడింది. ఫోరెన్సిక్ అండ్ జ్యుడిషియల్ వే imputation. Imputation is possible through our legal and covenantal union with Christ, much as the imputation of Adam's sin is grounded in our seminal and covenantal union with Him. ఇక్కడ మంచి పాయింట్ చెప్పాడు ఈ భక్తుడు షార్నాథ్ అన్నది. మనం జన్మతో పాపులు ఏ విధంగా అయ్యామంటే ఆదాము వల్ల సమస్త మానవాళి జన్మతో పాపం. ఆదాము పాపం బట్టి ఇది ఇక మార్చలేని ఒక స్థితి మనలో. అదేవిధంగా యేసుక్రీస్తులోకి బాప్తిసం పొందిన నీవు అని అంటారు రోమపత్రిక 6వ అధ్యాయం. ఒకవేళ నువ్వు నిజంగా ఆదాము సంతతి కాబట్టి నువ్వు పాపివైతే, యేసుక్రీస్తు సంతతి కాబట్టి నువ్వు నీతిమంతుడు కదా. ఇది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్ట్ అవ్వాలి. అందుకనే ఆపాదించబడటం అనేది సాధ్యమైంది. ఒకవేళ నువ్వు నేను ఆదాము సంతతి కాకపోతే దేవదూతులు పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాపం మనకు రాలేదు, ఆదాం పాపం మనకు వచ్చింది. ఒకవేళ నీవు నేను ఆదాం సంతతి కాకపోతే ఆదాం పాపం మనకు రాదు. ఈ వాదన ఎందుకు చేస్తున్నాడంటే ఆదాం సంతతి వల్ల మనం పాపులు అయ్యాం కనుక యేసుక్రీస్తులో నువ్వు అంటుకట్టబడ్డావు. నీ విశ్వాసం ఏం చేసింది? క్రీస్తులోనికి నిన్ను ఇమ్మర్స్ చేసి బాప్టైజ్ చేసింది. ఒక నీళ్ళలోనికి బాప్టిస్ట్ వచ్చిన నీళ్ళ లోపలికి నువ్వు ఎలా వెళ్తావో యేసయ్యలోకి నువ్వు అలా వెళ్ళి ఆయన పునరుద్ధానంలో నుంచి తిరిగి జన్మించిన వ్యక్తిగా వచ్చు నీ విశ్వాసం ద్వారా, విశ్వాసం మూలంగా, విశ్వాసాన్ని బట్టి. కనుక ఈ ఆపాదించబట్టం అనేది అది ఎంతైనా సత్యం. ఇట్స్ ఫోరెన్సిక్ అండ్ జ్యుడిషియల్. మరి 6:31 అయింది. ఒకసారి ఒకే ఒక వాక్యం చూసుకొని స్టాప్ చేస్తాను. యెషయా గ్రంథం 53:10 నేను చదివేస్తాను. యెషయా 53:10. అతని నలగగొచ్చుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసును. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతని సంతానం అంటున్నాడు. యేసయ్య సంతానం అంటాం మనం. ఆదాము సంతానం ఎట్లానో యేసయ్య సంతానం కూడా. కనుక నీతి నీకు ఆపాదించబడటం, యేసయ్య నీతి నీకు ఆపాదించబడటం అది సత్యం, అది సాధ్యం. నీ పాపం నా పాపం ఆయనకు ఆపాదించబడటం అది సత్యం, అది సాధ్యం. మనము ఆయన సంతానం, ఆయన సీడ్. తర్వాత కీర్తనలు 22:30 దాంట్లో కూడా ఒక మాట ఉంటుంది. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభువుని గురించి వివరింతురు. ఒక సంతతి వారు, నువ్వు నేనే, ఆయన్ని సేవించెదరు. వీఆర్ ద సీడ్ ఆఫ్ క్రైస్ట్. మనము క్రీస్తు సంతతి. అందువల్ల ఆయన నీతంతా నీ మీదకి ఆపాదించబడింది, ఇంప్యూటేషన్ జరిగింది. దేవుని చిత్తమైతే నెక్స్ట్ జస్టిఫికేషన్, యేసయ్య రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం అనేది ఏ విధంగా జరిగిందో మనం ధ్యానం చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే టుడే. ఓవర్ టు సిస్టర్ ప్రసన్న. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని నామములు ఇప్పటి వరకు యేసు రక్తం గురించి అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన బాబీ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలు అండి. మనము ఇప్పటి వరకు అనేక విషయాలు తెలుసుకున్నాం. మనకు ప్రత్యామ్నాయంగా యేసు సిలువలో మరణించాడు. మన చెడుతనం ఆయన తీసుకొని మనకు మంచితనాన్ని ఆపాదించాడు. అలాగే మన శాపాన్ని ఆయన తీసుకొని మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మన పాపాన్ని తీసుకొని తన నీతిని మనకు అనుగ్రహించాడు. మనకు బదులుగా దేవుని ఉగ్రతను భరించాడు. యేసు రక్తము మన పాపానికి ఆయన తీసుకొని ఆయన నీతిని మనకు అనుగ్రహించినట్లయితే
మనము ఆదాము సంతతి కాబట్టి మనం పాపులం. అలాగే మనం ఎప్పుడైతే యేసును అంగీకరిస్తామో అప్పుడు ఆయనతో అంటుకట్టబడి నీతిమంతులముగా తీర్చబడతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనకు వినిపింపజేసిన రీతిని బట్టి దేవునికి వందనాలు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీరావు కుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభు. ఉదయకాల సమయంలో ప్రభ శ్రేష్టమైన వాక్యం వినడం మాకు ఇచ్చిన ప్రభ నీ కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభ, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనం పరిహరించగలదు ప్రభ. అయ్యా మహా ఆకాశాల పట్టజాలను వాడు ప్రభు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమన్నవాడు ప్రభ. ఆ రక్తం తండ్రి సమస్త సృష్టి యొక్క పాపాలు కడగడానికి ప్రభ సరిపోతుందనే విషయాన్ని ప్రభు తెలియజేస్తాను. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా పాపం మెరిగిన ఆయన ప్రభు మా కోసం పాపంగా చేయబడ్డాడు. తన రక్తం సంధి చేసింది, ఆ రక్తం శుద్ధీకరించింది. ఆ రక్తం ప్రభు నీ సన్నిధిలో ఉండగలిగే కృప మాకు దయచేసింది. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మేము దేవతను ప్రభు, అయ్యా తండ్రి, గొర్రెపిల్ల వంటి అమూల్యమైన దేవతను ప్రభు, నిష్కలంకమైన నిర్దోషమైన ప్రభు యేసుక్రీస్తు రక్తంలో ప్రభు కడగబడ్డాం ప్రభు. అయ్యా యేసుక్రీస్తు రక్తంలో తమ వస్త్రాలు దుక్కున్న వారు ప్రభు ధనియులను సెలవిచ్చే ప్రభు. అయ్యా తండ్రి, రక్తాన్ని కూర్చున్న, ఆ త్యాగాన్ని కూర్చున్న, ఆ ప్రేమను కూర్చున్న దేవతను ప్రభా అనేక ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా కలువడిలో నువ్వు కార్చిన ప్రతి రక్తము ప్రభా మా పట్ల, మానవుల పట్ల నీకున్న ప్రేమ, నీ ప్రణాళిక, అయ్యా నీ క్షమాపణ, అయ్యా దేవతను ప్రభా నీ కృపను మాకు తెలియజేస్తుంది ప్రభా. దాన్ని అర్థం చేసుకొని ధ్యానించగల కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసుని ఇంకా దీవించండి, బహుబలంగా వాడుకోండి ప్రభా. అనేక స్థలాల్లో బట్టి వాడబడుచుండగా సహాయం తెచ్చండి. అదేవిధంగా ప్రతిరోజు ఈ విధంగా వాక్యం వినడానికి దేవతన ప్రభా ఈ యొక్క ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దాన్ని కొనసాగిస్తున్న ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, అయ్యా ప్రభా బిడ్డలు, వారి చదువులు, వారి ఆరోగ్యాలు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఐశ్వర్యంలో ప్రతి లోటును ప్రభా దేవతన ప్రభా సహాయం చేయమని ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా దాతను జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రభా సహకరిస్తున్న దేవతన ప్రభా అయ్యా ఝాన్సీ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. గైనిక్ ప్రాబ్లం విడుదల కలుగు చేయండి. ప్రసాద్ సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. జాన్సన్ గారిని, అదేవిధంగా స్వరూప్ గారిని, తేజ ఫర్నిస్ గారిని జ్ఞాపకం చేసుకుని, అదేవిధంగా అనేక మంది తల్లులు ప్రభావ తన ఉదయకాల సమయంలో ఇచ్చి మా కోసం ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు తండ్రి. వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాడు యోబు తండ్రి తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాటయ్యా. అటు కృప వారు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా నీ దాసులు ఆహ్వానించినప్పుడు తండ్రి అనేక మంది బిడ్డలు వచ్చి వాక్యం చెబుతూ ఉన్నారయ్యా. వారిని వారి కుటుంబాలను దీవించండి తండ్రి. అదేవిధంగా ప్రభా ఎవరైతే కొంచెం నలతగా అనారోగ్యంగా ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి, సహాయం తెచ్చండి. డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని దీవించండి. రాకపోకల్లో ఉద్యోగంలో కాచి కాపాడండి ప్రభా. ఈ మధ్యాహ్నానికి గురైన ప్రభు విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా. ఆయనకి స్వస్థపరచండి, బలపరచండి, తన దైనందిన కార్యక్రమం పాల్గొన్న భాగ్యం తెచ్చండి తండ్రి. అదేవిధంగా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, అశ్విన్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా రమణ మేగడ్ గారిని జ్ఞాపకం చేసుకోండి, కాటనయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేరీ గారిని జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ సోనియా యొక్క డెలివరీ విషయం ప్రార్థన చేస్తున్నాను తని మార్గాలు తెరవండి, సహాయం తెచ్చండి. తగిన సమయంలో క్షేమంగా తల్లిని బిడ్డను వేరుపరచండి. అవసరమైన ప్రభు ఆర్థిక పరిస్థితుల్లో కూడా ప్రభు మార్గాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ పేరు జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. అయ్యా లలిత గారి యొక్క కుటుంబంలో ప్రభు తండ్రి యొక్క చికెన్ పాక్స్ వల్ల ముగ్గురు బిడ్డలు ఇబ్బంది పడ్డారని విన్నాం ప్రభు. వారికి కూడా సంపూర్ణ స్వస్థ విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా పాపది నాన్న ప్రభా ఎగ్జామ్ రాయిపోతుంది, బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఈరోజు రేపు ప్రభా, ఈరోజు 10th వొకేషనల్, రేపు ఇంగ్లీష్ రాయిపోతున్నారు బిడ్డలు, వాళ్ళని జ్ఞాపకం చేసుకో. ఇంటర్మీడియట్ ప్రభా పేపర్ వెలిసిన ప్రారంభం అవుతుంది, బిడ్డలు బాగా రాశారని నమ్ముతున్నాను తండ్రి. మంచి కార్యాలు జరిగించాను ప్రభా. ఇంకా రాయవలసిన డిగ్రీ తగ్గిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ రాబోతున్న కాలం అంతా కూడా ప్రభా అయ్యా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సీజన్ తండ్రి. మా బిడ్డలందరూ బాగా చదువుకోవడానికి మార్గం సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా దినాన ప్రభా విన్న వాక్యాన్ని ప్రభు నెమరు వేసుకుందని మా జీవితాన్ని సరి చేసుకుని ముందుకు సాగే భాగ్యం దయచేయమని, చేయవలసిన ప్రతి పనులు స్వీటాన్ని మార్గా చూపించమని, జరుగుతున్న పరిశుద్ధ వారంలో అదేవిధంగా గుడ్ ఫ్రైడే ఆరాధనలు ఎవరైతే బిడ్డల ప్రభా వారి సంఘాల్లో వారి స్థలాల్లో ప్రభా 7 మాటలు మాట్లాడబోతున్నారో వారితో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా జరగబోతున్న ఈస్టర్ ఆరాధనలో ప్రభా ర్యాలీస్ లో కూడా మీరుండి మీరే సగం మహిమగంత ప్రభావం పొందుకొని ప్రత్యేకంగా వాక్యం చెప్పిన దోషం దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పొందిన మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం భూమి నెరవేరును గాక. మాకు కావలసిన దినాన్ని దయచేయండి.
మరోసమ మమ్మల్ని స్వాగతం దక్కకి తప్పించము రాజ్యము బలము మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. నేను దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈరోజు వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, మా పాప రాయబోతున్న ఎగ్జామ్స్ కి, జరగబోతున్న పరిశుద్ధ వారి కార్యక్రమాలన్నిటికీ ఆయనకు సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీ రవికుమారయ్య గారికి, అలాగే వాక్య పరిచయం చేసిన బాబీ గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.